మధ్యలో రాజశేఖర్ గారు ఉన్నారు. వారు మిల్కే రాజు గారితో పాటు జనపడి వాడి సేవ చేసేవారు. వారు కూడా ఆయన ద్వారా పరిచయం అయ్యారు. ఆయనకు ఒక 5 నిమిషాలు మన సమయం ఇస్తుంది. ముఖ్యంగా దైవాలు మనల్ని నడిపించిన వారు, మనల్ని వాక్యంలో బలపరిచిన వారు మన దగ్గరతో మరి వారి ఆధ్వర్యంలో మరి ఈ డిగ్రీ తీసుకోవాలంటే చాలా గొప్పగా భావిస్తున్నాను నేను. మరి ముఖ్యంగా ఏంటంటే వారిలో నేను చూసింది ఒకటేనండి. దేవుడు ఇర్మియా గ్రంథంలో మాట చెప్పాడు. ఇర్మియా 9:24 మాట చెప్పాడు. చూస్తారా? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించాలంట. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ అతిశయత ఎక్కడ కనపడదు నాకు. ఆమేన్. అది చూసాను. వాళ్ళు చాలా గొప్పగా వాడుకున్నారు దేవుడు ఆయన. అది చూసి నేను చాలా ఆనందించాను. నేను ఇంతకుముందు ఎవరి దగ్గర క్లాసులకు వెళ్ళను. రాజుగారికి తెలుసు నేను ఎవరి క్లాసులకు వెళ్ళను. నేను అమ్మ రాజుగారికి తెలుసు ఎక్కడ మీటింగ్లోకి వెళ్ళను నేను. ఎందుకంటే ఎవరు రకరకాలు చెప్తుంటారు. అవి కొంచెం చూశాను నేను. తర్వాత మత్తయి సువార్తలో చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం చెప్పాడు. ప్రభు నన్ను పిలిచి వారందరూ పరలోక రాజ్యానికి అర్హులు కారు. అందరూ పిలుస్తాం, అందరూ కేకలేస్తాం, బాగా శబ్దం చేస్తాం. కానీ అక్కడ చేయవాళ్ళారా నా ఎదురు నిలుపుకోండి. మరి ఆ లిస్టులో మనం ఉన్నామా? వారు బోధిస్తున్న లిస్టులో మనం ఉన్నామా అనేది మనం ఈ డిగ్రీ తీసుకునే ముందు, పాస్టర్గా మనం ప్రమాణం చేసే ముందు గమనించాలి. మెయిన్ ఆ లిస్టులో ఉంటే మనం పాస్టర్గా తీసుకోవడం వేస్ట్ కదా. కానీ ఆ లిస్టు కాకుండా బడా నమ్మకమైన మంచి దాసుడాన్ని మనం అనిపించుకుంటే ఆయన చేత నా ఇల్లంతట్లో నమ్మకస్తులు అనిపించుకుంటే మన సేవ బాధలకు సాగుద్ది, మన కుటుంబం దీవించబడుద్ది. వారు చేసిన మేలుకి దేవుడు కూడా అది చేస్తాడు. ఆమేన్. అది మనం గమనించాలి. మనం ఫస్ట్ అది గమనించి మనం అడుగులేసినప్పుడు మనం దీవించబడతాము, అనేక మందికి దీవెనకరంగా ఉంటాము. కానీ వారు నాకు 3 మాటలు ఇచ్చారు. ఏంటంటే ప్రభువారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 3 క్రియలు జరిగినాయి. అవి ఏంటి కొంచెం రాష్ట్రమన్నారు. అవి కొంచెం రాశాను నేను. ఏంటంటే ఉదాహరణ చెప్తున్నాం. బంగారము, సాంబ్రాణి, గోళం, 3 క్రాసులు, ఇలాంటి చాలా ఉన్నాయి. వాటి గురించి నేను రాశాను. చెప్తున్న వారి గురించి తలంపులు ఎలా ఉన్నాయంటే ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఆయన దగ్గర క్లాస్ తీసుకోవాలి. నేను చెప్తున్నాను. ఈ సన్నిధి ఇక్కడ నుండి బలిపేట గారు చెప్తున్నా అంటే నిజంగా నేను చెప్తున్నాను. ఎంతోమంది దైవజనులు చూస్తాను, ఎంతోమంది దగ్గర మాట్లాడాను. కానీ ఆయనలో అతిశయం లేదు కనుక దేవుడు ఇంకా ఘనంగా వాడుకుంటున్నాడు. ఆమేన్. కనుక అది దాన్ని బట్టి నేను తర్వాత క్లాస్ కూడా కొన్నిసార్లు రావాలని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే తక్కువ క్లాసులకు వచ్చాను నేను. వాళ్ళు చెప్పారు. అంటే నాకు ఫస్ట్ తెలియలేదు, తర్వాత తెలిసింది. రాజుగారి ద్వారా నేను తక్కువ క్లాసులు అటెండ్ అయ్యాను. ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి. నేను లండన్నే నేను చాలా బోధిస్తాను. నేను కుటుంబ ప్రాంతాలు బోధిస్తాను నేను. కాకపోతే వాటిల్లో 0.1 నాకు తెలిసి అనిపించింది. సైతాన్ గురించి చెప్పారండి ఒక క్లాసులో. సైతాన్ ఎలా మనం పడిపోవడానికి కారణం ఏంటండి? భక్తి చేస్తాం, మనందరం భక్తి చేస్తాం, భక్తి పనులుకుంటాం, భక్తి చేయాలని మనం బైబిల్ తీసుకుంటాం. కానీ ఎక్కడ మోసపోతున్నాం? వాడి దగ్గర మనం మోసపోతున్నాం, వాడి పనులలో మనం మోసపడుతున్నాం, లోక ఆశలు మనం ముందు పెట్టినప్పుడు మనం మోసపోతున్నాం. దాని గురించి చాలా బాగా వివరించారు. అది బాగా నచ్చింది నాకు చాలా. అంటే దాన్ని మనం తప్పించుకోగలిగితే నిత్య జీవనంలో మనం ప్రవేశిస్తాం. దేవుడి రాజ్యంలో యుగయుగాలు మనం జీవిస్తూ ఉంటాం. కనుక అది మనం గమనించాలి. గమనించినప్పుడే మనం చేయగలుగుతాం. విని వదిలేస్తే ఉపయోగం లేదు మనకి. కనుక దానికి అనుగుణంగా జీవించాలని మీ అందరూ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, వారి జ్ఞానానికి వారి ఆలోచనలన్నీ బలపడిగా దేవుడు జీవించాలని వారిని ప్రత్యేక కోరుకుంటూ నేను వేడుకుంటున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక.